హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో సిరికూరాకు పులుగూర ఎలా చేస్తారో ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. అందరి ఇళ్లల్లో చేసుకునే పులగూరనే కదా అని మీరు అనుకుంటున్నారేమో అండి. కానీ ఎంత చేసుకున్నా ప్రతి ఇంటికి ఒక రెసిపీ ఉంటుంది. అలానే ఇక్కడ మేము మా పులుగూరని చూపిస్తున్నామండి. ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ఇక్కడ మనము మెంతులు మరియు జీలకర్ర కొంచెం వేసి ఫ్రై చేసుకున్నామండి. మనం మొత్తము యూజ్ చేయం. ఇక్కడ జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఈ కర్రీకి మనం వాడుతున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టి ఒక కట్ట క్లీన్ చేసిన సిరికూరాకుని వేసి మగ్గిద్దామండి. ఈ కూరాకు కాసేపు మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో మరియు కొంచెం గార్లిక్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు మరియు జీలకర్ర ఉంది కదండి, అది 1 స్పూన్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ కారంని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలిపి అందులో కొంచెం వాటర్ వేసి కూరాకు మగ్గనిద్దామండి. కూరాకు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండుని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడకనిద్దామండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలండి. చూసారా, ఇప్పుడు ఇది కంప్లీట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో ఇది బాగా ఎనుపుకోవాలండి. ఇది ఒకసారి బాగా ఎనుపుకున్న తర్వాత ఒక బౌల్లో ఇది కంప్లీట్గా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వేడి ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తున్నానండి.
బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా బౌల్లో తీసి పెట్టుకున్న పులుగూరని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని ఒకసారి వేడి చేసుకుందామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన మా ఇంటి సిరికూరాకు పులిహోర రెడీ అయిపోయింది. ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.